పునరుత్థానుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ఫిలిప్పి 3:10. ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము అనే మాట ఇక్కడ మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణములో సమానానుభవం కలవాడవ్వాలని పరిశుద్ధుడైన పౌలు గారు ఆశపడుతూ ఉన్నారు. నిజరూపంలో సిలువను అనుభవింపాలని పౌలు గారు కోరుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు సిలువలో మరణిస్తూ ఉన్నప్పుడు ద్వేషము, చేదుతనము, పగ అనే ప్రతి క్రియల వల్లే ఆయన మరణించారు. నా పాత నియమము చచ్చిపోవడానికి అలాంటి మరణములోనికి ప్రవేశించాలని నేను కోరుతూ ఉన్నాను. క్రీస్తు రూపములో దేనిని ఎన్నుకుంటున్నామో అనే విషయంలో మనము, నీవు గొప్ప రక్షకుడవు, అందరినీ దీవిస్తావు, నన్ను దీవించు, స్వస్థత వరాలు దయచేయి, ప్రార్థన నేర్పు అని చెప్పట్లేదా? స్వస్థత, ప్రార్థన ముఖ్యమైనవే కావచ్చు. అయితే అన్నిటికంటే ఉత్తమమైనది యేసయ్య మరణాన్ని అర్థం చేసుకోవడమే. అధికారానికి ఆయన మరణించారు. 12 సేనా వ్యూహములను రప్పించగల శక్తి ఆయనకుంది. కానీ ఆ అధికారాన్ని ఆయన ఉపయోగించలేదు. ఈ ఘడియ కొరకే నేను వచ్చాను, ఈ అనుభవం ద్వారా నేను వెళ్ళగోరుతూ ఉన్నాను అని ఆయన అంటూ ఉన్నారు. మన యజమానుడు అనుభవించిన దానంతటి ద్వారా మనం కూడా వెళ్ళాలి అని మనం కోరుతూ ఉన్నామా? మనకు అలాంటి తలంపులు, కోరికలు ఉండట్లేదు. సిలువను గూర్చి మనము ఎప్పుడు ప్రార్థన చేశాము? పరిశుద్ధుడైన పౌలు గారి వలె మనం ప్రార్థించామా? లేనే లేదు. ఇటువంటి కోరికలు మన దగ్గరకు వచ్చినట్టు కనబడడం కూడా లేదు. మనము మృతి చెందాం. అది చాలా అపాయకరము. నేను యేసయ్య వలె ఉండాలి అనేది మన గట్టి కోరికగా ఉండాలి. క్రీస్తు వారి సారూప్యానికి వ్యతిరేకంగా మన అంతరంగంలో తిరుగుబాటు ఉంది. ఇదే ఈనాటి క్రైస్తవత్వము. శ్రమలు లేవు, హింసలు లేవు, నష్టాలు లేవు, ఏమీ లేవు. ఇలాంటి క్రైస్తవత్వాన్నే మనం కోరుతూ ఉన్నాం. అది చాలా విచారకరం. లేఖనాల్లో చూపించబడిన క్రైస్తవత్వం ఇది కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణ పునరుత్థానములలో సమానానుభవం కలిగి ఉండుటకు మనకు సంపూర్ణ అంగీకారం ఉండాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మనం కూడా దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారమే పిలువబడ్డాం. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒక ప్రశ్న నేను మిమ్మలను అడగాలి అనుకుంటూ ఉన్నాను. ఎవరైనా యేసు వలె చనిపోతాను, యేసుతో చనిపోతాను అనేవారుగా ఉంటే, నాకు ఆ అందమైన వస్తువు కావాలి, లేదా స్నేహితులతో కలిసి జోదమాడాలి, లేదా త్రాగుడు తాగాలి అని అంటారా? లేదు, అలాంటి తలంపులు అతనికి ఎన్నడూ రావు. ఆయన మరణ విషయంలో యేసయ్య వలె ఉండాలనే తలంపు అతడు కలిగి ఉన్నాడు. కాబట్టి ఇలాంటి తలంపులు ఎప్పటికీ అతనికి రావు. ఇలాంటి పాఠాన్ని దేవుడు సుందర్ సింగ్ గారికి నేర్పించారు. నిజంగా మనము సిద్ధ మనసు కలిగి ఉంటే మనకు కూడా ఇలాంటి పాఠాలు దేవుడు నేర్పిస్తాడు. వినయ మనస్సు కలిగి దేవుని దగ్గర నుండి గొప్ప పాఠాలు మనందరము నేర్చుకుందుము గాక. ఆమెన్.